ధర్మవరం సీటు వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి చివరి నిమిషంలో కేటాయించింది తెలుగుదేశం పార్టీ. సత్య ఆ సీటుని సాధించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వెంకయ్యనాయుడు గారి శిష్యుడిగా, వెంకయ్యనాయుడు గారితో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంతో పాటుగా బీజేపీతో ఉన్నటువంటి అనుబంధం అతన్ని ఆ స్థాయికి తెచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ ఏబీవీపీ స్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్త తను. అలాంటి వాళ్ళల్లో అక్కడ ఎవరైతే శ్రీనివాస్ వర్మ భీమవరం తర్వాత సత్యాకే అవకాశం దక్కింది. మూడవ వ్యక్తి అన్నపర్తిలో దక్కితే శివకృష్ణరాజు, అతన్ని తీసేశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే రియల్ భారతీయ జనతా పార్టీ. అయితే అతని మీదన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎలాగా? తను బీసీ అని చెప్తారు. వాస్తవంగా రిజర్వేషన్స్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లలో బీసీ రిజర్వేషన్ అనేది ఉండదు. కాకపోతే తను బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి అన్నటువంటి పాయింట్. అలాంటి దశలో మరొక రకమైన ఇంకొక 2-3 కులాలు కూడా చెప్తారు, బట్ తను బీసీ అన్నటువంటి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనని టార్గెట్ చేసింది ఏంటంటే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక సర్టిఫికెట్లు సత్యాకి సంబంధించింది ఎట్లా సంపాదించాడో కానీ చదువులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు తీసుకొస్తూ అందులో తను కేటగిరీ ఓసీ అన్నటువంటి దాన్ని ప్రత్యేకించి కేటగిరీ ఓసీ అన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు తన హాల్ టికెట్ నెంబరు వీటన్నిటిని కూడా మరి ఎట్లా సంపాదించారో వీళ్ళు, అంటే ఆ కాలేజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి సంపాదించినట్టున్నారు. అఫిడవిట్ని బేస్ చేసుకుని ఆ కాలేజీ దగ్గర లాక్కొచ్చుకున్నట్టున్నారు. ఓసీ అన్నటువంటి కేటగిరీలో ఉన్నట్టుగా ఉన్న సర్టిఫికెట్ని, అట్లాగే తనకు సంబంధించి ఆనాటి హాల్ టికెట్టు మార్కు లిస్టులు అన్నిటినీ కూడా సంపాదించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా తను ఓసీ కాదు, ఇదే బీసీ కాదు ఓసీ అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం. అంటే అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సీట్ ఇచ్చామని చెప్తున్నటువంటి వేళ తెలుగుదేశం పార్టీ దాన్ని తిప్పికొట్టేందుకు ఈ కొత్త యుద్ధం ప్రారంభమైంది. బట్ సత్య దాన్ని కేర్ చేయట్లేదు. తను బీసీ అన్నటువంటిది అక్కడ అందరికీ తెలుసు. అదే సందర్భంలో విజయం ఖాయం అన్నటువంటిది కూడా నమ్ముతున్నారు.